మీరెప్పుడైనా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వాడటం మొదలుపెట్టి నెలచివర్లో వచ్చిన బిల్ చూసి షాక్ అయ్యారా? చాలా కంపెనీల పరిస్థితి ఇదే. ఏఐతో అద్భుతాలు చెయ్యొచ్చని ఎంతో ఉత్సాహంగా మొదలుపెడతారు, కాని ఆ ఖర్చు చూసి కంగు తింటారు. అయితే ఈరోజు మనం ఆ ఊహించని ఖర్చులను ఎలా అదుపులో పెట్టాలో, తెలివిగా ఏఐని ఎలా వాడుకోవాలో వివరంగా చూద్దాం. ఈ మాటలన్నది ఎవరో కాదు, ఒక మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్. వాళ్ళ టీం కూడా మొదట్లో ఏఐ పట్ల ఎంతో ఉత్సాహంగా ఉండేదే, కాని వాళ్ళ బడ్జెట్ అంచనాలు పూర్తిగా తలక్రిందులయ్యాయి. ఇది చాలామందికి ఎదురయ్యే అనుభవమే. మొదట్లో చాలా సరదాగా మొదలైన ఈ ప్రయాణం ఖర్చుల దగ్గరకొచ్చేసరికి ఒక పెద్ద సవాలుగా మారిపోతుంది. అసలు ఈ ఖర్చుల వెనుకున్న కారణాలేంటి? ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఈ ప్రశ్నతోనే మనం ఈ సమస్యను పరిష్కరించే మార్గాన్ని వెతకడం మొదలుపెడదాం. ఎందుకంటే ఖర్చు ఎక్కడుందొస్తుందో తెలిస్తేనే కదా దాన్ని ఎలా తగ్గించాలో మనకర్థమయ్యేది. సరే, మరి ఈ సమస్యను పరిష్కరించాలంటే మొదటి అడుగు మనకు వచ్చే బిల్లుని ఒక రకంగా పోస్ట్ మార్టం చేయడమే. మన ఎల్ఎల్ఎం బిల్లును ఏ అంశాలు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయో ఇప్పుడు విడదీసి చూద్దాం. అబ్బా, ఈ టేబుల్ చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి కదా! మోడల్స్ మధ్య ధరల్లో ఎంత తేడా ఉందో చూడండి. కొన్ని మోడల్స్ అయితే వేరే వాటికంటే ఏకంగా 150 రెట్లు ఎక్కువ ఖరీదైనవి. ఉదాహరణకు GPT-3 Pro అవుట్పుట్ కోసం $80 ఛార్జ్ చేస్తుంటే మిస్ట్రాల్ 7B కేవలం 25 సెంట్లు అంటే పావలా మాత్రమే తీసుకుంటోంది. ఇది చాలా పెద్ద తేడా కాదంటారా? ఇంతకుముందు మనం చూసిన ధరల పట్టికను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా టోకెన్ అంటే ఏంటో తెలియాలి. అదేమన్నా పెద్ద బ్రహ్మవిదార్థమా? ఏం లేదు. టోకెన్ అంటే టెక్స్ట్ యొక్క ఒక చిన్న ముక్క అన్నమాట. సుమారుగా ఓ 4 ఇంగ్లీష్ అక్షరాలు కలిపితే ఒక టోకెన్ అవుతుంది. అంటే మనమెంత ఎక్కువ టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చినా లేదా అవుట్పుట్ తీసుకున్నా అన్ని ఎక్కువ టోకెన్లు వాడినట్టు, అంత ఎక్కువ మీటర్ తిరుగుతూ బిల్లు పెరిగిపోతుందన్నమాట. సో మొత్తం మీద చూస్తే మన జేబుకు చిల్లు పెట్టేవి ముఖ్యంగా 4 విషయాలు. 1 మనం ఏ మోడల్ ఎంచుకుంటున్నామనేది. 2 మనం ఎంత డేటా వాడుతున్నాం అంటే టోకెన్లెస్ సంఖ్య. 3 మనం దానికిచ్చే కమాండ్స్ లేదా ప్రాంప్ట్స్ ఎంత కష్టంగా ఉన్నాయనేది. ఇక చివరిగా 4వది అది ఓపెన్ సోర్స్ మోడలా లేక కమర్షియల్ మోడలా అనేది మన బిల్లును డిసైడ్ చేస్తుంది. సరే, సమస్య ఏంటో ఎందుకొస్తుందో అర్థమైపోయింది. ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. ఈ ఖర్చులను తగ్గించుకోవాలి. మన దగ్గర కొన్ని సూపర్ టూల్స్ ఉన్నాయి. వీటితో డబ్బు వృధాను ఈజీగా ఆపవచ్చు. వెంటనే డబ్బు ఆదా చేయాలంటే ఇవిగో 2 సింపుల్ ట్రిక్స్. మొదటిది క్యాషింగ్. అంటే ఒకే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వస్తే ప్రతిసారీ మోడల్ను అడిగి దాని టైం వేస్ట్ చేయకుండా పాత సమాధానాన్నే కాపీ కొట్టి ఇచ్చేయడం. ఇక రెండోది ప్రాంప్ట్లను ఆప్టిమైజ్ చేయడం. అంటే సోది లేకుండా సూటిగా విషయం చెప్పడం. దీనివల్ల ప్రతి రిక్వెస్ట్లోనూ టోకెన్స్ ఆదా అవుతాయి. ఇక్కడ చూడండి ఎంత తేడా ఉందో. ఎడమవైపున్న ప్రాంప్ట్ చూడండి. దయచేసి మా టీం కోసం అర్థమయ్యేలా ఎంత సోది ఉందో. అదే కుడివైపు చూడండి. కింది టెక్స్టును 3 బుల్లెట్ పాయింట్లలో సంగ్రహించు. సింపుల్, సూటిగా, సుత్తి లేకుండా. పని ఒకటే, కాని రెండో ప్రాంప్ట్ చాలా తక్కువ టోకెన్లు వాడుకుంటుంది. మనం వేల కొద్ది రిక్వెస్ట్లు పంపినప్పుడు ఈ చిన్న మార్పు ఎంత పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేస్తుందో ఆలోచించండి. ఇక మరిన్ని పెద్ద ఆధారాల కోసం మనం కొన్ని అడ్వాన్స్డ్ వ్యూహాలు చూడాలి. ఉదాహరణకు ఎల్ఎల్ఎం క్యాస్కేడ్ అంటే చిన్న పనికి చిన్న మోడల్, పెద్ద పనికి మాత్రమే పెద్ద ఖరీదైన మోడల్ వాడటమన్నమాట. ఎల్ఎల్ఎం రూటరేమో ఒక ట్రాఫిక్ పోలీస్ లాంటిది. పనిని బట్టి దాన్ని సరైన మోడల్కు ఆటోమేటిక్గా పంపిస్తుంది. ఇక ఆర్ఏజీ లాంటి పద్ధతులు మోడల్పై లోడ్ తగ్గించి ఖచ్చితత్వాన్ని పెంచుతాయి. ఇప్పటిదాకా మనం చిన్న చిన్న టెక్నిక్స్ గురించి మాట్లాడాం. కాని నిజమైన ప్రొఫెషనల్స్ లాగా ఆలోచించాలంటే మనం ఒక సమగ్రమైన వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్కు మారాలి. అదే ఎల్ఎల్ఎం ఆప్స్. ఎల్ఎల్ఎం ఆప్స్. ఈ పేరు వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించినా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఏఐ మోడల్స్ను సరదాగా వాడి వదిలేయడం కాదు. వాటిని ఒక ఫ్యాక్టరీలో నడిచే మెషిన్లాగా పద్ధతిగా ఆపరేట్ చేయడం, పర్యవేక్షించడం మరియు మెయింటైన్ చేయడం. ఇది దీర్ఘకాలంలో ఖర్చులను అదుపులో ఉంచి పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ రేఖాచిత్రం చూడండి. ఒక సర్కిల్లాగా ఉంది కదా. ఎందుకంటే ఎల్ఎల్ఎం ఆప్స్ అనేది ఒకసారి చేసి వదిలేసే పని కాదు. ఇది ఒక నిరంతర చక్రం. డెవలప్మెంట్, ఆపరేషన్స్, మేనేజ్మెంట్ ఇవన్నీ నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ప్రతి దశలోనూ మెరుగుదలను జరుగుతూ ఉంటాయి. మరి ఈ ఎల్ఎల్ఎం ఆప్స్ వల్ల మనకేంటి లాభం? కేవలం డబ్బు ఆదా అవడమేనా? కాదు, అంతకంటే ఎక్కువే ఉంది. ఇది మన మోడల్స్ పనితీరుని మెరుగుపరుస్తుంది, స్కేలబిలిటీని ఇస్తుంది, రిస్క్ని తగ్గిస్తుంది
మరియు ఓవరాల్గా మన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇది మన ఏఐ ప్రాజెక్ట్ను ఒక ప్రయోగం స్థాయి నుండి ఒక నమ్మకమైన వ్యాపార ప్రక్రియగా మారుస్తుంది. సో మన ప్రయాణం ఎక్కడ మొదలైంది? చిన్న చిన్న ఖర్చు తగ్గించే చిట్కాలతో ఇప్పుడు మనం ఏఐని ఒక పరిణతి చెందిన వ్యూహాత్మక దృక్పథంతో ఎలా చూడవచ్చో చర్చిస్తూ ముగింపుకు వస్తున్నాం. ఈ స్లైడ్లోని సంక్లిష్టమైన రేఖాచిత్రాన్ని చూసి కంగారు పడకండి. దీంట్లోని ప్రతిదాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఇది చెప్పే ఒకే ఒక్క విషయమేంటంటే ఎల్ఎల్ఎంఓప్స్ అనేది ఇప్పుడు గాలివాటం వ్యవహారం కాదు, అది ఒక పక్కా ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ పద్ధతిగా మారిపోయింది. ఈ రంగం ఎంత వేగంగా పరిణతి చెందుతోందో చూపించడానికే ఈ చిత్రం. చివరిగా ఈ యొక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన బృందాలు కేవలం ఏఐని ఒక కొత్త టూల్లాగా వాడుతున్నాయా, లేకపోతే దానిని ఒక ముఖ్యమైన వ్యాపార ప్రక్రియగా నిర్వహిస్తున్నాయా? ఈ రెండిటికీ చాలా తేడా ఉంది. ఈ ప్రశ్న మన ఏఐ వ్యూహాల గురించి మరింత లోతుగా ఆలోచించేలా చేస్తుందని ఆశిస్తున్నాను.